తెలుగ్గా చెప్పండి. అసలు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్కిట్స్ వేయటం ఏంటి? దానికి పడి పడి నవ్వటం ఏమిటి? అలాగే ఇప్పుడు ఆయన హెల్త్ బడ్జెట్ బదులు వీళ్ళకి విలాసాలకు అన్నట్టుగా, వినోదాలకు అన్నట్లుగా చెప్పడం ఏమిటి? ఈ ఈ పరిస్థితి మీద సరే సతీష్ రెడ్డి గారు చాలా తీవ్ర ఆగ్రహంగా చెందారు. మీకేమనిపించింది? అలాగే ఇంకో ఆయన విజయ్ కేసరి అని యాక్టివ్ మన సోషల్ మీడియా ఆయన ఉంటారు కదా! ఆయన ఏమన్నాడు? అది ఒక పక్క ఏమో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, ఆర్థికంగా నాశనం అయిపోయామంటున్నాం, ఎవరికి ఇవ్వలేకపోయారంటున్నారు. మరి ఈ ఆటలేంటి, ఈ పాటలేంటి, ఈ రకంగా చేయొచ్చా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మీకేమనిపించింది? రెండు ఆస్పెక్ట్స్. ఒకటి, ఆ ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో చేసినటువంటి కామెడీ. ఇప్పుడు మహారాష్ట్రలో నిన్న జరిగింది. కమల్ కుమ్రా అని కమెడియన్, అక్కడ ఆయన షిండే గారి గురించి ప్రోగ్రామ్ చేస్తే దాని మీద చాలా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. చివరికి కేసు పెడితే కేసు కూడా నమోదు చేశారు. ఇక్కడ కేసులు నమోదు చేసే పరిస్థితి అసలు లేదనుకోండి. ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తే ఏదో నవ్వుకుంటూ కూర్చున్నాడు ఆయన. పైగా ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే తోటి ఎమ్మెల్యేలు కదా, జగన్ గారైనా మిగతా 10 మంది అయినా తోటి ఎమ్మెల్యేల మీదే అట్లా వ్యంగ్యాస్త్రాలు విసురుతూ అసహ్యంగా మాట్లాడటం అనేది మనం గతంలో ఎప్పుడూ చూడలేదు ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో, ఎమ్మెల్యేల కార్యక్రమాల్లో. సంస్కారం అనేది ఆ స్థాయికి దిగజారుతోందండి. అదొకటి. రెండవది, ఇంకా ఆయన హెల్త్ బడ్జెట్ తగ్గించి ఈ ఎంటర్టైన్మెంట్కి ఇస్తూనే ఉన్నాడు. ఆయన హెల్త్ బడ్జెట్ అసలు ఎక్కడ ఇస్తున్నారు? ఆరోగ్యశ్రీకి ఇస్తున్నారా? ఈవేళ వార్నింగ్ వచ్చింది, మాకు ఇక 7,000 కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి, మేము ఆపేస్తాం సర్వీసెస్ అని చెప్పేసి దాని గురించి పట్టించుకోరు. హెల్త్ ఇంకొక కామెడీ ఏంటంటే, మీకు ఈ రాష్ట్రంలో కరోనా టైంలో కానీ, ఆ తర్వాత బుడమేరు వరదల టైంలో కానీ, లేదు డయేరియా వచ్చిన టైంలో విజయనగరంలో వచ్చిన డయేరియా వచ్చిన సమయంలో కానీ, లేదు ప్రకాశం జిల్లాలో డయేరియా వచ్చినప్పుడు కానీ, ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ హెల్త్ మినిస్టర్ గారు అమరావతి నుంచి కదలడం. అసలు విజయవాడ బుడమేరు వరదలప్పుడైతే అసలు విజయవాడలో కూడా లేడు. ఆయన అసెంబ్లీలోనూ సెక్రటరీలో ప్రెస్ మీట్ పెట్టి అసలు ప్రజల ఆరోగ్యం గురించి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గాలి వదిలేసిన జగన్ ప్రభుత్వం అని చెప్తా ఉంటాడు. చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ప్రకటనలన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు కామెడీ కాకపోతే ఏమిటంటే ఎంటర్టైన్మెంట్ పిలుస్తాడు ఆయన. హెల్త్ డిపార్ట్మెంట్ ఏం ఖర్చు పెడుతున్నారో చెప్పమనండి అసలు. అవును, మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు. 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్, రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ అల్టిమేటం, 3,500 కోట్ల బకాయిలున్న చెల్లించని వైనం, 10 నెలల్లో 26 సార్లు లేఖలు రాసినా స్పందించని ప్రభుత్వం అంట. తిలక్ గారు, వాళ్ళు ఆరోగ్యశ్రీ క్లోజ్ చేసే పరిస్థితిలో ఉన్నారండి. కంప్లీట్ గా వాళ్ళు ఆరోగ్యశ్రీని మూసేసి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ఇవ్వడానికి 2 లక్షలు 2.5 లక్షలు మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారట. ఆ పైన ఖర్చు ఉంటే మాత్రం ఇక ప్రభుత్వం దయ. వాళ్ళు ప్రజల ఆరోగ్యం పట్ల అంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి ఏమి పట్టించుకోవట్లేదు. అందుకనే హెల్త్ బడ్జెట్ తగ్గించేద్దామని చెబుతున్నాడా చంద్రబాబు గారు. అంతేక ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ పట్టించుకోడు, ప్రజల ఆరోగ్యం పట్టించుకోడు, వ్యవసాయం పట్టించుకోడు, రైతులను గాలికి వదిలేశారు, కరెంట్ ఛార్జీలు బాధేస్తున్నారు. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగదు. కొనుగోలు శక్తి పెరగాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగదు. పైగా మళ్ళీ వాళ్ళ మీద పన్నులు వేసేసి వాళ్ళ ఆదాయాన్ని దెబ్బతీయటం. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎంతసేపు ఇక అమరావతి 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 ఏమిటి? అది ఒక బ్రహ్మాండమైన, అది బ్రహ్మ పదార్థం లాగా చెబుతున్నారు. అక్కడ ఎన్విరాన్మెంటల్ సంబంధించిన పనులే చేయరు. అక్కడ పేదలకి మీకు పూలింగ్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏమిటి? వాటిలో ఏమి నెరవేర్చారు? అక్కడ 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాలను డెవలప్ చేయడానికి ఏమైనా టెండర్లు ఇచ్చారా? అవి పిలవలేదు. ఎంతసేపు భారీగా 100 కోట్ల రూపాయల టెండర్లు ఉంటేనే ఫైనలైజ్ చేస్తున్నారు. ఆ టెండర్లో కూడా ఎవరు? ఈనాడు రామోజీరావు గారి కొడుకు గారి బియ్యంకుడు, ఆయనకి సంబంధించిన ఇది. తర్వాత లోకేష్ గారి తోడేలుడి గారి వ్యక్తులకు సంబంధించిన కంపెనీలు, చంద్రబాబు నాయుడు గారు స్నేహితులకు సంబంధించిన కంపెనీలు, ఇలాంటి వాటికి టెండర్లు ఇచ్చుకుంటూ కూర్చొని 100 కోట్లు ఏమిటి? వాళ్ళు సాధించేది నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు 29 గ్రామాల మౌలిక సదుపాయాల గురించి ఏమిటి? అక్కడ కూలింగ్ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఏం చేస్తున్నారు? వ్యవసాయ కూలీలకి ఉపాధి ఏమిటి? ఏమి పట్టించుకోవట్లా. ఎంతసేపు టెండర్లు, కాంట్రాక్టులు పంచుకోవడం. రైట్. రాజీవ్ గారు, మీరు మాట్లాడడానికి ముందుగా ఈ స్కిట్స్ మీద ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి 2 ఉన్నాయి, అవి కూడా చూసిన తర్వాత మీరు మాట్లాడండి దీనికి సంబంధించి.
రాజు ఇప్పుడు మాట్లాడండి ఈ స్కిట్స్ మీద. ఇందాక సతీష్ రెడ్డి గారు చాలా ఆగ్రహంగా మాట్లాడారు. అలాగే ఈ ఒక పక్క రాష్ట్ర హెల్త్ బడ్జెట్ తగ్గించాలని సరదాగా అన్నారా ఎట్లన్నా కూడా అది ఆయన ఇంటెన్షన్ అది తెలుస్తోంది. 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్ అంట. సో ఈ వీటి మీద మీ కామెంట్ ఏమిటి? సార్ కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ కి, సాక్షి న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అంటే మీరు రావడానికి ముందు జగన్ గారు ఆ పులివెందుల టూర్ మీద, రైతులు పడుతున్న బాధల మీద కూడా మాట్లాడటం జరిగింది. సంక్షిప్తంగా దాని మీద కూడా మాట్లాడండి. ఎస్ సార్, మొదటగా మీరు హెల్త్ బడ్జెట్ కన్నా ఎంటర్టైన్మెంట్ కి బడ్జెట్ పెంచాలన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేటి మాటలు, నాడు మాటలు ఏంటి? స్వామి అయ్యప్ప మాల వల్ల సేల్స్ పడిపోతున్నాయి, మద్యం సేల్స్. సో చంద్రబాబు నాయుడు కొత్తగా ఏం కాదు, ఆయన నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో నాడు నేడు చూపిస్తే, ఈయన మందు అమ్మకాల్లోని ఎంటర్టైన్మెంట్ అమ్మకాలు చేయటంలోని నాడు నేడు చూపిస్తున్నాడు. గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి సాక్షాత్తు బీర్ని హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేశారు. మరొకరైతే విశాఖపట్నం వేదికగా బికినీ ఫెస్టివల్ పెట్టాలని చెప్పి ప్రపోజల్స్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే కెసినోలు మాదిరో, లేదు అంటే రికార్డింగ్ డాన్సుల మాదిరో, లేదంటే మద్యం అమ్మకాల్లో తారాస్థాయికో, ఈ రకంగా చంద్రబాబు నాయుడు యొక్క గవర్నెన్స్ కి ఒక బ్రాండ్ ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి దాన్ని ఆయన ఇంకా పెంచుకోవడంలో భాగంగా హెల్త్ అంటే మనుషులు చచ్చిపోయినా పర్లేదు, వైద్యం జరగకపోయినా పర్లేదు, అన్నం లేకపోయినా పర్లేదు, వీళ్ళు తాగాలి, తదనాలు ఆడాలి, లేదా స్కిట్లు వేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్ట్ చేయడం, సాయంకాలం అయితే స్కిట్లు వేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కసిని వాళ్ళు ఎవరో కామెడీ చేస్తుంటే హాయిగా నవ్వి తీర్చుకోవడం తప్పితే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఆర్థికం ఏంటి? విద్యాపరంగా ఏంటి? ఆరోగ్యపరంగా ఏంటి? ఏమీ లేదు. అన్ని గాలికి వదిలేసి ఈరోజు అప్పు చేసి పప్పు కూడా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అంటారు. ఎందుకంటే తెల్లవారు లేస్తే ప్రతి మంగళవారం అప్పుల వారంగా మార్చేశారు. రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితిలో ఉంటూ వీళ్ళకి స్కిట్లు కావాలండి, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్లు కావాలా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని దేంతో పోల్చారు? శ్రీలంకతో కదా. శ్రీలంక రాష్ట్రంలో ఇలాగ సంబరాలు చేసుకుంటున్నారా? ఇలా స్కిట్లు వేస్తున్నారా? ఇలా ఎంటర్టైన్మెంట్లు చేస్తారా? లేదంటే అక్కడ జెలెన్స్కీ కానీ, లేదా ఇంతమంది వారి దేశాలు, రాష్ట్రాలు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పరిపాలన చేసేటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఈరోజు ఆనందంగా ఉన్నాడంటే, ఈరోజు స్కిట్లు చేస్తున్నారంటే, లేదా ఉత్సవాలు చేసుకుంటున్నారంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించారనే కదా అర్థం. రాష్ట్రం బాగుంటేనే మీరు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. లేదా మీరు అన్నట్టు రాష్ట్రం నాశనం అయిపోయినా మీరు సంబరాలు చేసుకుంటున్నారంటే మీరు కసాయి వాళ్ళని. సో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు కాబట్టి మీరు సంబరాలు చేస్తున్నారా? లేదా మీరు కసాయి వాళ్ళు కాబట్టి మీరు సంబరాలు చేసుకుంటున్నారా? దీనికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. రెండవది, స్కిట్ల విషయంలో అంత నీచంగా ఎవరు? సుందర విజయ్ కుమార్ యలమంచిలి శాసనసభ్యుడు అయ్యాడు ఆయన. ఓకే, ఒక జీవితానికి ఒకసారి ఎమ్మెల్యే అయితే సరిపోద్దా? ఆయన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 11 గాడు అది ఇది అని ఏంటండి ఆ మాటలు? ఏ రోజైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్ళి నవ్వారని చెప్పి ఆ స్కిట్ చేశారు. ఏ పవన్ కళ్యాణ్ చావుల దగ్గరికి వెళ్ళి నవ్విన వీడియోలు ఎన్ని కావాలి, నేను ప్లే చేస్తాను. నవ్వారు అని అంటే అది సందర్భమో ఎవరో ఏంటో ఏం మాట్లాడారు? మీరే మర్చిపోయారా? గతం మర్చిపోయారా? చరిత్ర మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ గారి శవం దగ్గరికి వెళ్ళి కేటీఆర్ తో నేను పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నాను, మనం కలిసి తెలంగాణ ఎన్నికల్లో నడుద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడాడే. అంటే శవం దగ్గర శవ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిని ఎదురుగా పెట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు స్కిట్లు వేయించి ఎందుకోసం? అంటే మీ కడుపు మంట ఇంకా చల్లారదా? సరే, మీరు అబద్ధాలు చెప్పారు, మోసాలు చేశారు, దొంగ ప్రచారాలు చేశారు, లేకపోతే ఈవీఎంల గోలో ఇంకో గోలో, మీరు అధికారంలోకి అయితే వచ్చారు కదా, పాలన మీద కదా మీ దృష్టి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడంలో పెట్టినటువంటి దృష్టి ఈ రోజు వాళ్ళ పరిపాలనలో లేదే. ఏదో రామకోట రాసినట్టు జగన్ కోట రాసుకుంటున్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ. ప్రతి చోట సార్, ఒక అరటి పంట విషయంలో మీరు చూస్తే రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రోజు రైతులు రోడ్డు ఎక్కలేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లకి ధర కావాలి, సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి, గోల్డ్ అంతా పెడుతున్నాం, సినిమా ధరలు పెంచండి అని చెప్పి అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు అదే మాట మాట్లాడాడు. మరి మీ సినిమా టికెట్ల రేట్లు పెంచమని అడిగే పవన్ కళ్యాణ్ గారు మిర్చికి మద్దతు ధర పెంచమని ఎందుకు అడగడు? మిర్చికి మద్దతు ధర ఎందుకు తీసుకురాడు? అరటి పంట నష్టపోతే ఆ నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలని ఎందుకు మాట్లాడు? ఎందుకు ఆదుకోని రోజు అధికారంలో ఉంది కాబట్టి. సో నీ సినిమాల మీద ఉన్న సినిమాలు ముఖ్యమా, రైతు ముఖ్యమా? మనకి రైతు అనేవాడు కూడి పెడతాడు, రైతే దేశానికి వెన్నుముక్క. ఆ వెన్నుముక్క ఈ రోజు ఈ రాష్ట్రంలో వెన్నుపోటు ప్రభుత్వంలో వెన్నుముక్క ఇరిగిపోతుంది. ఆ వెన్నుముక్క ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వంలో రైతులను నాశనం అవుతున్నారు. విద్యార్థుల పరిస్థితి బాగోలేదు. మొత్తం రాష్ట్రం అంతా అగమ్య గోచరంగా ఉంది. కానీ అది చేస్తుంది ఏంటంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తెల్లారు లేస్తే ఏదో దాని మీద
5 ఏళ్ల క్రిందటో 10 ఏళ్ల క్రిందటో మాట్లాడిన ఏదో ఒక అంశాన్ని పట్టుకొచ్చి కేసులు పెడుతున్నారే, అంటే మీరు పరిపాలన ఎలా చేయాలి, కక్షపూర్తి పరిపాలన అనేటువంటిది చూపిస్తున్నారు. మేము గత 5 ఏళ్ళు ఎప్పుడు అలా తప్పుడు కేసులు పెట్టలేదే. విశాఖపట్నంలో ఈరోజు చూస్తే పూర్తిగా ప్రజాస్వామ్యం అనేటువంటిది కూని అయిపోతుంది. కార్పొరేటర్లను తీసుకెళ్లిపోతున్నారు. జనసేన నుండి ఆ ఎమ్మెల్యే వస్తానన్నా జగన్మోహన్ రెడ్డి గారు కండువా వేయలేదు. గౌరవంగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా రావచ్చు వెళ్ళొచ్చు తప్పితే పార్టీ కండువా వేయను, పార్టీలో చేర్చుకోనని చెప్పారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తుందండి, కార్పొరేటర్లు వచ్చినా సరే టపా టపా కండువాలు మార్చేస్తున్నాడు. సో ప్రజాస్వామ్య విలువలకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిలోదకాలు ఇచ్చారు. రాష్ట్రం ఎటుపోయినా సరే వీళ్ళు ఆనందంగా ఉండడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. Right. చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియోలన్నీ వచ్చినాయి. కానీ మొన్న గీతంకి మన ఏబీవే మన ఆయన బావమర్ది గారు, ఆయన తోడల్లుడి గారి పుస్తకావిష్కరణకు వచ్చి ఓ మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే పొద్దున్నంతా వర్క్ లో చేసి మధ్యాహ్నం సాయంకాలం 1 గంట ప్యాకెట్ ఆడకపోతే ఆ ఫ్రీక్ అవుట్ అవ్వరట. రైట్. అంటే ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి తాగమని చెప్తాడు, ప్యాకెట్ ఆడమని చెప్తాడు, ఎంజాయ్ చేయమని చెప్తాడు తప్పితే నేను పథకాలు ఇస్తాను, నేను సీట్లు ఇస్తాను, మీరు డాక్టర్లు అవ్వండి, మీరు ఇంజనీర్లు అవ్వండి అని ఎందుకు చెప్పడండి? రైట్. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా. రైట్.